అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు అనగా ఈ తారీఖు నుంచి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా మనకి ఈ నెలలో జమ చేయాల్సినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను కూడా 2,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బుల కిందిగానే జమ చేస్తూ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి ఒక్కొక్క చొప్పున 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక ఏదైతే ఈ హామీ ఇచ్చి ప్రభుత్వం ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని 2 నుంచి 3.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా ఒక చిన్న అప్డేట్ కూడా ఇప్పటిదాకానైతే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ స్పష్టత అనేది ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ 2 కొత్త పథకాలను జమ చేసే అవకాశాలు అన్న దానిపై ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా పక్కన అయితే పెట్టుకోండి, ఆన్ చేసుకోండి. ఇక మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ నెల రానున్నటువంటి మరో 10 రోజుల నుంచే తెలంగాణలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఇదివరకు ఇచ్చినటువంటి పెన్షన్లను కలుపుకొని కాకుండా నిజమైనటువంటి ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో అటువంటి వారికే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇదివరకు 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో అలాంటి వారి పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో పెన్షన్ల పథకాల నుంచి తీసివేయాలని అయితే ప్రకటన అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక చెప్పినటువంటి హామీ మేరకు తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారన్న అంశంపై ఇక్కడ చూసినట్లయితే మనకి దాదాపు జూన్ నెల అయిపోయిన తర్వాత జూలై నెల మొదటి వారంలో కానీ, జూన్ నెల చివరి వారంలో కానీ మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన చిన్న అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి అనేది ఉంది కాబట్టి మన తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై వాళ్ళ అప్డేట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 కొత్త పథకాలు మనకి దాదాపు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగానైతే కనిపిస్తున్నాయి మరో 2 నెలల తర్వాత. ఇక ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఈ నెల 28, 29 తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.